వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. నుమాన్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం? రేపు 16 నుంచి సమావేశాలు అంటూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ రెండు కలిపి చర్చలో పెడతా ఉన్నారు. కీలకంగా మీరు అబ్జెక్ట్ చేస్తున్నవి ఏంటి, మీరు కోరుకుంటున్నది ఏంటి? Very good evening, sir, to you, as well as Kishore Garu, Gafur Garu, and also the analysts and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో డీలిమిటేషన్ గురించి, అట్ ద సేమ్ టైం April 16th దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ బిల్. దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు నిన్న సెక్రటరియట్లో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్, యాజ్ వెల్ as అంతకుముందు కొన్ని నెలల ముందు మనం వెళ్తే స్టాలిన్ గారి దగ్గర తమిళనాడులో వారి యొక్క నేతృత్వంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అందరూ కలిసి ఇంకో మీటింగ్ పెట్టారు. మా ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు జనాభా ప్రతిపాదికన ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే మాత్రం సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. దాని ఆధారంగా మీరు చేస్తే చాలా అన్యాయం జరగడం వల్ల వెనుకబాటుతనానికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, కాబట్టి అలా చేయకూడదు అని చెప్పేసి వారు హీ హాస్ గివెన్ ఎ స్టేట్మెంట్. నౌ ద పాయింట్ హియర్ ఈస్ సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే టాపిక్ ఎందుకు వస్తుంది అని అంటే, ఈరోజు 543 పార్లమెంట్ ఉన్నప్పుడు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నప్పుడు, మన యొక్క ప్రాతినిధ్యం అక్కడ పార్లమెంట్లో, మన యొక్క వాణిని అక్కడ పార్లమెంట్లో వినిపించడానికి ప్రపోర్షనేట్ వాయిస్ లేదు, కాబట్టి వీఆర్ రైజింగ్ దీస్ కన్సర్న్స్. నౌ దిస్ డిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి తీసుకువచ్చేసేసి జనాభాని కట్టడి చేయడానికి ఏ రోజైతే మనం బిల్ తీసుకొచ్చామో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఆల్ ద 5 సౌత్ ఇండియన్ స్టేట్స్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ, యాజ్ వెల్ యాజ్ ఇన్ కర్ణాటక, వీ హ్యావ్ కంట్రోల్డ్, వీ హ్యావ్ రిలీజియస్లీ ఫాలోడ్. దాన్ని చాలా సీరియస్గా పాటిస్తూ ప్రతి ఇంట్లో కూడా దాదాపు 2 కంటే ఎక్కువ పిల్లలు లేరు. సంపద పెంచే పని కూడా చేశారు. సంపదని పెంచేది మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, కానీ ఆ ఫండ్స్ అనేవి నార్త్ ఇండియాకి వెళ్తూ ఉంటాయి. బీమారు అనే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, బీహార్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, యూపీ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, దీ స్టేట్స్ మన ఫండ్స్ అక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి మేజర్ అబ్జెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ లో 543లో 130 ఎంపీస్ మాత్రమే సౌత్ ఇండియాలో ఉన్నారు. సౌత్ ఇండియాలో ఈ రోజు బీజేపీ ఎక్కడ కూడా లేదు. రేపు రాబోయేటువంటి కేరళ ఎలక్షన్స్ లో కూడా మీరు చూస్తారు. అటువంటి సిమిలర్లీ ఇన్ తమిళనాడు, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. కానీ మనం ఏదైతే మనం చెప్తున్నామో, రేపు రాబోయే తరంలో అప్పుడు మనకి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే మాత్రం బీహార్ లో 80 ఎంపీస్ వస్తే, యూపీలో ఇట్ విల్ బి మోర్ దాన్ 150, 40 పెరుగుతాయి, యూపీలో 80 to 120. ఆ రకంగా పెరగడం వల్ల మనకి ఇక్కడ వాళ్ళకి నార్త్ ఇండియాలో వాళ్ళకి మెజారిటీ వస్తే సరిపోతుంది. సౌత్ ఇండియా అనే వ్యక్తి, సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇంకా జీవిత కాలంలో ఎప్పుడు కూడా. నెంబర్ 2, పార్లమెంట్ లో మన యొక్క వాణిని వినిపించడానికి, మన వాయిస్ ని వినిపించడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం, కాబట్టి మనకి ఇవ్వాల్సినటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఇక్కడ రావు. ఎందుకు రావు అంటే, యు ఆర్ నాట్ ఆస్కింగ్, దేర్ ఇస్ నో వన్ టు ఆస్క్. అప్పుడు మీరు బయటికి పోండి అని చెప్పేసి చెప్పినా సరే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజుకి కూడా మనం చూస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద సవత తల్లి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, జిఎస్టీ కాంట్రిబ్యూషన్ వీఆర్ డూయింగ్ నెంబర్ 1 టు ద సెంట్రల్ గవర్నమెంట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ మనకి వచ్చింది? కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు మార్చ్ లో మనకి ఎప్పుడైతే సెషన్ నడుస్తుందో, ఓన్లీ దెన్ వి టాక్ అబౌట్ ఇట్. అప్పుడే మాట్లాడేసేసి మాకు బడ్జెట్ ఇవ్వట్లేదు, బడ్జెట్ ఎలకాట్ కావట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. మిమ్మల్ని అంటున్నది ఏంటంటే, మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకం అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. దానికి చెప్పండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ 2011కి ఆధారంగా, ఇట్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఏదైతే పివి నరసింహారావు గారి గవర్నమెంట్ లో 1996 లో డిస్కషన్ తీసుకురావడం జరిగింది. దెన్ హి హస్ ఇనిషియేటెడ్, అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో వి హావ్ పుష్డ్ ఫర్ ఇట్. దానిని ఇంట్రొడ్యూస్ చేసాము, టేబుల్ చేసాము. 2023 లో దే హావ్ మేక్ సమ్ చేంజెస్. 2011 క్యాస్ట్ సెన్సస్ ని తీసుకొచ్చేసేసి మేము ఇంట్రొడ్యూస్ చేస్తామని అంటే, వాట్ అబౌట్ ద నెక్స్ట్ 15 ఇయర్స్ యొక్క గ్రోత్ ని వై ఆర్ యు నాట్ కన్సిడరింగ్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఓబీసీస్ గురించి, విమెన్ రిజర్వేషన్ ఏదైతే మీరు 33% చెప్తున్నారో, ఓబీసీసీ యొక్క కేటగరైజేషన్ మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎక్కడ కూడా క్లారిటీ అడిగితే పెద్ద నేరం. వ్యతిరేకం చర్చ అడుగుతారో లేదో నాకు తెలియదు. సామాజిక న్యాయం జరగాలి అని అంటే వారి యొక్క పాపులేషన్ ఎంత ఉందో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలా, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది జరగడం లేదు. కాబట్టి దానిని సరిచేయమని చెప్పేసి డిస్కషన్ జరగబోతుంది. దట్ ఈస్ వై వి ఆర్ గోయింగ్ టు. అంటే ఇప్పుడే కిషోర్ గారు ఉన్నారు, చాలా పెద్ద ప్రక్షాళన చేస్తున్నాం, దానిలో ఓబీసీలు కూడా కలిపితే బాగుండి, ఈ మొత్తానికి టైం కావాలని మీ కోరిక.
ఎందుకంటే 3 రోజులు హడావుడికి ఎలక్షన్ Of course, this is not the right time. Sir, ఇంత త్వరగా చేయడంలో you should not hurry అని అంటున్నాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కూడా జరగాలని చెప్పేసి ఎక్కడ కూడా జరగకూడదని అనలేదు. టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. అదొక పెద్ద గొడవ. మళ్ళీ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ సార్. నేను అనేది ఏంటంటే టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. హరీ బరీ చేసేటువంటి ప్రాసెస్ కాదు ఇది. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంది. ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ హరీ బరీ వద్దని వాళ్ళే 2023 చట్టమే హరీ బరీ వద్దు 34 నుంచి చేస్తున్నారు. వాళ్ళు చేసిన చట్టమే అది. మీరు వెరిఫై చేసుకోండి సార్. ఓకే, చట్టంలో ఉంటే మళ్ళీ చట్టం మార్చడానికి చట్టం 26 సెన్సెస్ అది కదా. ఆ చట్టంలో మళ్ళీ పార్లమెంట్ లో వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఆగుతుంది కదా. ఓకే వస్తారు.